వ్యూలో వచ్చేసి ఆహ్, మనకు తర్వాత ఇవి ఏ విధంగా వాడుకోవాలి, ఆహ్, ప్లేస్ వ్యూ గాని, ఎలివేషన్ గాని, ఇవి డ్రాఫ్ట్ గాని ఇట్లాంటివి అన్నీ దేనికి వాడతా దేనికి వాడుకుంటాం. మెయిన్‌గా వచ్చేసి ఇవి ఒక ఎగ్జిస్టింగ్ ప్లాన్‌లో ఉన్నాక ఈటి వాడకం ఏందో మనకు కొద్దిగా తెలుస్తది పూర్తిగా. దాని గురించి ముందుగా ఒక ప్లాన్ గీసుకొని, ఆ ప్లాన్‌లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చూసుకున్నప్పుడు ఈటి వల్ల వాడకం ఏందో మనకు కొద్దిగా పూర్తిగా తెలుస్తది. ముందుగా కొత్త ఆర్కిటెక్చరల్ టెంప్లేట్ ఒకటి తీసుకొని దాంట్లో ఒక చిన్న సింపుల్ ప్లాన్ ఒకటి గీసుకున్నాక సింపుల్ ప్లాన్ ఒకటి రెడీ చేసుకుంటున్నా. ఒక చిన్న ప్లాను హైట్ వచ్చేసి నాకు అన్‌కనెక్టెడ్ దగ్గర మనం హైట్ ఇచ్చుకుంటాం. హైట్ వచ్చేసి 10 ఫీట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు. రెక్టాంగిల్ తీసుకొని ఒక చిన్న రూము ఈ ప్లాన్‌లో ఫస్ట్ రిసెప్షన్ అన్నట్టు 2 రూమ్స్ అన్నట్టు. ఒక రూమ్ వచ్చేసి మేనేజర్ రూము, ఒకటి సీఈఓ, ఒకటి వర్క్ స్పేస్, ఇంకొకటి వచ్చేసి రిసెప్షన్ అన్నట్టు. దీనికి వచ్చేసి ఒక ఎంట్రన్స్, ఒక ఆఫీస్‌లోకి ఎంట్రన్స్, వర్క్ ప్లేస్‌లోకి మేనేజర్ రూము, సీఈఓ రూము, తర్వాత దీనికి అక్కడక్కడ విండోస్, వన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ అయింది. దీంట్లో ప్లాన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది. మనకు ఈ డ్రాయింగ్ వచ్చేసి ఈ ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి మనకు డిలీట్ అయింది అనుకుందాం. ఇన్ కేస్ సపోజ్ సెకండ్ డిలీట్ అయింది అనుకుంటే సపోజ్ సెకండ్ మనకు డిలీట్ అయిపోయింది ఫ్లోర్ ప్లాన్‌లో. డిలీట్ అయిపోయింది. మళ్ళా మనకు కావాలి. లేదు సీలింగ్‌లో కూడా మనకు ఏదో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్‌దో డిలీట్ అయింది. మనకు ఇవి తిరిగి మళ్ళా తెచ్చుకోవాలి. దాని గురించి ప్లాన్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్స్ ఉంది కదా, నాకు సెకండ్ ఫ్లోర్ లేదు. సెకండ్ ఫ్లోర్ అనంగానే నాకు ఇక్కడ తొందర సెకండ్ ఫ్లోర్ డిలీట్ చేసాం కదా, అది మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇప్పుడు సీలింగ్ పోర్షన్ ఏమైనా డిలీట్ అయితే ఇక్కడ తీసేసి సెకండ్ ఫ్లోర్ ఓకే, ఫస్ట్ అది మనకు లేదు, అందుకే ఫస్ట్ తెచ్చుకోండి. దాని గురించి మనం ప్లాన్ వ్యూ ద్వారా మనం డిలీట్ అయినవి తెచ్చుకుంటాం. స్ట్రక్చరల్ కానీ స్ట్రక్చరల్ మనం దీంట్లో వాడట్లేదు కాబట్టి అది ఇప్పుడు దీన్ని వాడట్లేదు. ఈ విధంగా వీటి ద్వారా వెనక్కి తెచ్చుకుంటాం. రెండోది వచ్చేసి ఎలివేషన్. కొన్నిసారి ఈ ఎలివేషన్ పాయింట్లో మనకు ఈ కోఇన్సిడెంటల్గా డిలీట్ అయిపోయాయి. మనకు ఈ సైడ్ ఎలివేషన్ మనకు పెట్టుకోవాలి. మనకి ఇక్కడ చూసా ఎలివేషన్ ఇక్కడ మిస్ అయినట్టుంది. అట్లా మిస్ అయినప్పుడు ఎలివేషన్ తీసుకొని ఇక్కడ ఎలివేషన్ క్లిక్ చేస్తేనే మనకి ఎలివేషన్ పాయింట్ వస్తుంది. మనకు ఏ సైడ్ కావాలి ఎలివేషన్, దాన్ని ఒకసారి సెంటర్లో క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఏ డైరెక్షన్లో కావాలో మనకు ఆ డైరెక్షన్లో పెడితే మనకు ఆ డైరెక్షన్ మారుతుంది. వద్దు అనుకుంటే సెంటర్లో మళ్ళీ క్లిక్ చేసుకొని ఈ సైడ్ డైరెక్షన్లో ఎలివేషన్ మిస్ అయింది
క్లిక్ చేస్తే ఆ సైడ్ డైరెక్షన్లో మనకు ఎలివేషన్ అనేది ఇక్కడ మనకు నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఎలివేషన్ నార్త్, సౌత్, వెస్ట్ ఉంది, ఈస్ట్ మిస్ అయింది. అట్లా మనం ఎలివేషన్ పాయింట్ అనేది మనం ఇచ్చుకుంటాం. అది దాని గురించి ఎలివేషన్. రెండోది వచ్చేసి డ్రాఫ్టింగ్ వ్యూ. మనకు డ్రాఫ్టింగ్ వ్యూ దేనికి పనికి వస్తుందంటే షీట్లకి మనకు ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ తీసుకొచ్చుకునేక మనకు డ్రాఫ్ట్ వ్యూ పనికి వస్తుంది. ముందుగా డ్రాఫ్ట్ వ్యూ అనేది మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డ్రాఫ్ట్ వ్యూ అనేది క్రియేట్ అవుతుంది. మనకు స్కేల్ ఏ విధంగా కావాలి అని చెప్పి అడుగుతుంది. డ్రాఫ్టింగ్ 1 మనకి ఇక్కడ డ్రాఫ్టింగ్లో క్రియేట్ అయిపోయాయి. మనకు ఈ డ్రాఫ్టింగ్ రాగానే ఇంక మనకు ఇక్కడ 2D 3D కాంబినేషన్ డ్రాయింగ్స్ వచ్చేసి మనం ఇక్కడ గీసుకోవచ్చు. నాకు ఇక్కడ ప్లాన్ ఉంది. ప్లాన్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అనోటేట్లోకి వెళ్ళి డీటెయిల్ లైన్స్ యూజ్ చేసుకొని మనం 2D డ్రాయింగ్స్ అట్లాంటివి మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏదో ఒక ప్లాన్ గీసుకోవడం. వాటికి మెజర్మెంట్స్ అట్లాంటివి ఏమైనా ఇండికేషన్ చేసుకోవడం. మనకు అవన్నీ ఒకసారి కంప్లీట్ అయిపోయాక దీంట్లో డ్రాయింగ్స్ గీసుకున్నాక ఇక్కడ మనకు రెండుగా వస్తాయి. ఒకటి డీటెయిల్ వ్యూ, డూప్లికేట్ వ్యూ, డూప్లికేట్ విత్ డీటెయిల్. డూప్లికేట్ వ్యూ అంటే మనకు 2D వరకే మనకు వస్తుంది. డూప్లికేట్ విత్ డీటెయిలింగ్ అంటే మనకు 3D ఆబ్జెక్ట్స్తో పాటు కూడా మనకు షీట్ అనేది మనకు కాపీ అవుతుంది. కాపీ అయింది 2D రిఫరెన్స్ వరకే విత్ డీటెయిలింగ్.
సిస్టమ్ కొద్దిగా స్లోగా ఉండేదానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇప్పుడు మామూలుగా డూప్లికేట్ వ్యూ విత్ డీటెయిలింగ్ దీనిలో వచ్చేసి మనకు మోడల్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఈ మోడల్తో పాటు 2D ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కూడా మనకు ఇక్కడ వస్తాయి. అది దీనివల్ల. రెండోది వచ్చేసి షెడ్యూలింగ్, దాని బదులు లెజెండ్. దీని తర్వాత లెజెండ్ మనం దేనికి యూస్ చేస్తాం అంటే ఇప్పుడు షీట్లో మనం ప్రజెంట్ చేసేదానికి సపరేట్గా ఎక్కువ డేటా కంటెంట్ ఉంది, అలాంటప్పుడు మనం లెజెండ్స్ యూస్ చేసుకొని తనిగా మనం ప్రిపేర్ చేసుకుంటాం. వన్స్ మన లెజెండ్ క్రియేట్ చేయగానే ప్రాజెక్ట్ బ్రౌజర్లో మనకు లెజెండ్ అనే పోర్షన్లో మనకు ఇక్కడ లెజెండ్ క్రియేట్ అయిపోతుంది. మనం అనలైజ్లోకి వెళ్ళి మనకు కావాల్సినట్టు లెజెండ్ అనేది మనం అనలైజ్ అన్నోటేట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన విధంగా లెజెండ్ మనం ప్రిపేర్ చేసుకుంటాం. డీటెయిల్ లైనింగ్, ఒక చిన్న ప్రజెంటేషన్ లాగా. ఒక చిన్న నేమ్ ఇండికేషన్ లాగా ఇచ్చుకొని అది మనకు ఒక డీటెయిల్గా ఏదో ఒకటి చెప్పడం కోసం అట్లాంటి వాటికి ఇది యూజ్ చేస్తాం. టెక్స్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ సైజు చాలా ఎక్కువగా ఉంది. ఇది సీరియల్ నెంబర్, ప్రాజెక్ట్, బిల్డర్, అట్లా మనకు కావాల్సిన నేమ్ ఇచ్చుకొని ఇక్కడ మనకు కావాల్సిన డిస్క్రిప్షన్ అట్లాంటివన్నీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటాం. డేటు అట్లా మనకు కావాల్సినవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటాం. ఇది వన్స్ ఇట్లా కంప్లీట్ అయిపోయాక వ్యూలోకి వెళ్ళి ఇట్లా లెజెండ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇది యూస్ చేస్తాం. రెండోది వచ్చేసి షెడ్యూల్స్ అంటే మనకు రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి. ముందుగా షెడ్యూల్లోకి వెళ్ళే ముందు షీటు మనకు షీట్లో మనం 2 విధాలుగా ఒకటి చేస్తాం. ఒకటి డిఫాల్ట్ షీట్ వస్తుంది, రెండోది వచ్చేసి కస్టమ్ షీటు. ఈ కస్టమ్ షీట్లో మనం ఏం చేస్తాం అంటే ముందుగా బ్లాక్స్ వచ్చేసి క్రియేట్ చేసుకొని ఏ సైజులో ఉంటుంది, A3, A4, A0 అట్లా సైజ్ ఒకటి టెంప్లెట్ నుంచి లోడ్ చేసుకొని వాటిలో లేబుల్స్, టెక్స్ట్ అట్లా ప్రొవైడ్ చేసుకొని దాని నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం. అది ఒక వే. ఇది ఇంకొక వే. ఇది డిఫాల్ట్ షీట్ ఇవ్వగానే మనకి ఇక్కడ షీట్ కూడా ప్రిపేర్ అవుతుంది. షీట్ పోర్షన్లో ఇక్కడ మనకు ఆటోడెస్క్ ఆటోమేటిక్గా షీట్ ప్రొవైడ్ అయిపోయింది. ఇక్కడ మనకు డీటెయిల్గా మనకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది మనకు ఈ ఆటోడెస్క్ స్టాండర్డ్ ఫార్మాట్లో ఎన్ని ప్రాజెక్ట్ ఓనరు, ప్రాజెక్ట్ నేము,
అన్నేమ్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి ఆటో డిస్క్ లేబుల్ నుంచి తీసుకుంటుంది. ఈ లేబుల్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఇక్కడ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్లో మనం ప్రొవైడ్ చేసింది ద ప్రాజెక్ట్ క్లయింట్ నేము, ప్రాజెక్ట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ స్టేట్ ఇక్కడ లేదా ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఉంది కదా, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఏబిసి ప్రాజెక్టు, క్లయింట్ వచ్చేసి క్లయింట్ క్లయింట్ నేము ఏబిసి బిల్డరు. అట్లా మనం ఇవ్వగానే ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. రెండోది వచ్చేసి ఇక్కడ మనకు ఎగ్జిస్ట్ ఉండే ప్లాన్ వచ్చేసి ఇక్కడ మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఆ ప్లాన్ మనకి ఇక్కడికి వస్తుంది. ముందుగా షీట్లోకి వెళ్ళి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే మనకి షీట్ వస్తుంది. దీంట్లో మనకు ఎలివేషన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఎలివేషన్ పాయింట్స్ మనకు వద్దు, చూపించకూడదు అనుకుంటున్నాం. 2 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసి ఎలివేషన్ పాయింట్స్ ఉన్నాయి కదా, సెలెక్ట్ చేసుకొని డబుల్ హెచ్ ఇస్తే హైడ్ అవుతూ ఉంటాయి. డబుల్ హెచ్ ఇట్లా హైడ్ అయిపోతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఏ లెవెల్లో ఉంది అనేది కూడా మనకు కనబడుతుంది. వన్స్ మనకు కంప్లీట్ అయిపోయాక ఇట్లా వస్తుంది. రెండోది వచ్చేసి దీంట్లో మనం లెజెండ్స్ కూడా మనకు చూపిద్దాం అనుకుంటున్నాం. ఇది ఒక వేలో దీంట్లో మళ్ళీ లెజెండ్స్ పెడదాం అనుకుంటున్నాం. లెజెండ్స్ ప్రిపేర్ చేసుకుని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇందాక నేను ప్రిపేర్ చేసిన లెజెండ్స్ ఉన్నాయి కదా, అవి కూడా మనకు వచ్చాయి. ఇక్కడ మనకు కొన్ని ఇవి వస్తున్నాయి కదా లెవలింగ్, అవి వద్దనుకున్నప్పుడు 2 సార్లు వీగాని ఇచ్చామంటే ఇక్కడ అనోటేట్ కేటగిరీ ఉంది కదా, దీంట్లో మనకు ఉంటాయి లెవెల్. ఇప్పుడు లెవెల్ వద్దనుకుంటున్నాం, తీసేసామంటే మనకి ఇక్కడ అనోటేట్ కానీ అట్లాంటివి మనం అక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలివేషను అట్లాంటివి ఈ విధంగా మనం ప్రింట్ కోసం వాటికి కోసం షీట్లు ప్రిపేర్ చేసుకుంటాం. మళ్ళీ 3D ఆబ్జెక్ట్స్ ఏమైనా ప్రిపేర్ చేసి చూపించాలనుకుంటున్నాం, అవి కూడా మనం ఇక్కడికి తీసుకొని వచ్చి చూపించవచ్చు. ముందుగా 3D ప్లాన్, 3D మోడల్ ప్లాన్ కూడా మనం క్లయింట్కి వచ్చేసి షీట్లో ప్రింట్ చేసి చూపించాలి అనుకుంటున్నాం. ముందుగా 3Dలో ప్రిపేర్ అయిన ప్లాన్ని ఓపెన్ చేసుకొని అది క్లిక్ చేయగానే మనకు 3D ప్లాన్ అనేది మనకు ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ 3D వ్యూ. దీన్ని వచ్చేసి మనం రియలిస్టిక్ పెట్టుకున్నామంటే మనకు రియలిస్టిక్ ఫేస్లో పడుతుంది. తర్వాత మనకు వన్స్ ఇది కంప్లీట్ అయిపోయాయి కదా, కంప్లీట్ అయ్యాక షీట్లోకి వెళ్ళి
మనకి ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న 3D హోమ్ ప్లాన్ వచ్చేసి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా అంటే మనకి ఎక్కడ ప్లేస్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాం ఇక్కడ అనుకుంటే అక్కడ తీసుకొని వచ్చి పెడితే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. రెండోది వచ్చేసి దాన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ స్కేల్ వస్తుంది. ఎట్లా కస్టమ్ ఇచ్చుకొని మనకు కావాల్సిన స్కేల్ ఉంటుంది. ఎట్లా మనకు కావాల్సిన స్కేల్ మనం ఇక్కడ ఇచ్చామంటే అది అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఒక బిల్డింగ్ 2D ప్లాన్ లెవెల్ వైజ్ ఆ ఫ్లోర్కి సంబంధించింది అదొకటి మోడలింగ్ కానీ అట్లాంటివన్నీ మనం ఇక్కడ తీసుకొని ఇక్కడ ప్రజెంట్ చేసి దాన్ని కంట్రోల్ పిఏ అని కానీ ప్రింట్ సెక్షన్లోకి వస్తుంది. దాన్ని మనం ప్రజెంటేషన్ కూడా చూపించవచ్చు. వ్యూలో షీట్స్ ఇది అయిపోగానే మెయిన్గా రివిట్ అందరూ రివిట్ బాగా పాపులర్ ఎందుకు అవుతుందంటే రివిట్ వచ్చేసి బిమ్ అనేది ఉంటుంది, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్. ఇప్పుడు మనం డ్రాయింగ్ తీసుకున్నాక ఆ బిల్డింగ్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం తీసుకోవడానికి క్యాలిక్యులేషన్స్ అవన్నీ వాల్కి ఎన్ని బ్రిక్స్ పడతాయి, ఇటుకలు ఎన్ని పడతాయి, అట్లాంటి క్యాలిక్యులేషన్స్ కానీ అవన్నీ వచ్చేసి ఎన్ని కాంపోనెంట్స్ యూటిలైజ్ అయ్యాయి, ఎన్ని డోర్స్ కానీ విండోస్ కానీ అట్లాంటివన్నీ మనం తనిగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. దాని గురించి షెడ్యూల్లోకి వెళ్ళి ఆ రిపోర్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. షెడ్యూల్ సెలెక్ట్ చేయగానే మనకు ఇక్కడ మన కేటగిరీ ఉంటుంది. వాల్ ఏంటని నాకు వాల్ కేటగిరీస్ అన్ని తీసుకుందాం అని చెప్పేసి నేను అనుకున్నాను. అందుకే ముందుగా వాల్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఇక్కడ వచ్చేసి విండోస్ సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఎన్ని విండోస్ తీసుకుంటుంది ఏంటి అంటే దేనికి తనిగా చేసుకున్నాను. ఫస్ట్ నేను వాల్స్కి సంబంధించింది దీన్ని తీసుకుంటున్నాను. వాల్స్ లేదు ఇట్లా చాలా రకాలు ఉంటాయి. మనకు కావాల్సినది మనం చూస్ చేసుకొని రిపోర్ట్ ప్రిపేర్ చేసుకుంటే వాల్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు వాల్కి సంబంధించిన కేటగిరీస్ ఉంటాయి. అప్పుడు మెయిన్గా వచ్చేసి లెంత్, బేస్ కన్స్టెంట్, లెంత్ మనం సెలెక్ట్ చేయగా ఇక్కడ సెలెక్ట్ అవుతానే ఇక్కడ మళ్ళా దాని ఈ పక్కన యాడనగానే మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మనకు అది రిపోర్ట్ లాగా తీసుకుంటాం. తర్వాత మనకు కావాల్సింది బేస్ కన్స్టెంట్. బేస్ కన్స్టెంట్ అంటే ఎంత హైట్ ఉంది అనేది మనకు బేస్ కన్స్టెంట్ అనేది మనకు చెప్పద్ది. తర్వాత వాల్యూము, తర్వాత ఫ్యామిలీ టైపు, తర్వాత విత్. వన్స్ మనకి ఎన్ని ప్రాపర్గా అయిపోయాక తర్వాత ఓకే అని ఇవ్వగానే మనకు రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. అవి నేను ఇందాక యాడ్ చేసుకుంటూ వచ్చాను కదా, అవి ఎలా మనకు కన్సిడర్ చేసుకోవాలి అనేది కూడా మనకు కాంపోనెంట్ సెలెక్ట్ అవ్వగానే మనకు దాంట్లో తెలుసు. నాకు ఇక్కడ ఒక ఫ్లోర్కే కాబట్టి ఇక్కడ నాకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇక్కడ వచ్చింది. విత్ వచ్చేసి 8 ఇంచెస్. మళ్ళీ దీంట్లో ఇక్కడ మళ్ళీ మనకి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలనుకుంటే అన్కనెక్టెడ్ హైట్ అంటే వాల్ యొక్క హైట్ ఎంత, హైట్ వచ్చేసి 10 feet. ఇవన్నీ మనకి ఎలా తీసుకుంటాం అంటే వాల్ సెలెక్ట్ అవ్వగానే ఇక్కడ మనకు వాల్ సెలెక్ట్ అవ్వగానే ఇక్కడ మనకు కనపడుతున్నాయి కదా, వీటిలన్నిటినీ ఇక్కడ మనకు కనపడేటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసి మనం అక్కడ
యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసి అన్‌కనెక్టెడ్ వాల్ హైట్ ఎంత, ఇట్లాంటివన్నీ విడ్త్ ఎంత, అక్కడ మనకు యాడ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని ఏమేం కావాలో ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే మనకు డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది రిపోర్ట్ అనేది జనరేట్ అయింది. ఇది వాల్ వరకు నేను చూశాను కాబట్టి. షెడ్యూల్లోకి వెళ్ళి మనకి ఇక్కడ జనరేట్ అయింది. టోటల్ బిల్డింగ్ ప్లాన్ మొత్తం తనిగా ఈ రిపోర్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకుంటాం. మనకు దీంట్లో ఏమైనా ఫిల్టరింగ్స్ ఏమైనా చేసుకోవాలా, నాకు సార్టింగ్ కానీ ఫిల్టరింగ్ కానీ అట్లాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకుంటాం. మనకి ఇట్లాంటివి ఏమైనా కావాలనుకుంటే ఫిల్టరింగ్స్ అట్లాంటివి కూడా చేసుకొని చేయొచ్చు. ఇప్పుడు మనకు లెవెల్ వైజ్ ఎంత హైట్ వచ్చింది అట్లాంటివి అన్ని ఫిల్టరింగ్ వాటి ద్వారా మనం చేసుకొని డివైడ్ చేసుకుంటాం. ఫిల్టరింగ్ సింపుల్ ఫిల్టరింగ్ అనేది ఇప్పుడు ఫిల్టర్ బేస్ కన్స్టెంట్, ఇక్కడ మనకు బేస్ కన్స్టెంట్ ఫ్లోర్ వైజ్ సార్ట్ ఇక్కడ మనకు అన్కనెక్టెడ్ కౌంట్ టోటల్ మనకు ఇక్కడ మనకు టోటల్ అని ఇవ్వగానే అసలు ఎంత అన్కనెక్టెడ్ 10 feet హైట్గా ఉంది అట్లాంటి క్యాలిక్యులేషన్స్ కొన్ని చేసుకోవచ్చు. అన్కనెక్టెడ్ టోటల్ హైట్ చూద్దాం సార్టింగ్ ఎట్లా వస్తుంది. సార్ట్ బై unconnected height count ఇప్పుడు మనకు వచ్చేసి కౌంట్ కూడా అడిగా. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. కొద్దిగా డీటెయిల్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు మనం సార్టింగ్ ఇవి యూస్ చేసుకుంటే మనకు క్యాలిక్యులేషన్స్ వస్తాయి, డీటెయిల్ క్యాలిక్యులేషన్స్. బేస్ కన్స్టిట్యూయెంట్ లెవెల్ వైజ్ 8 విత్ తీసుకున్నది. బేస్ కన్స్టిట్యూయెంట్
మనకు ఇక్కడ డీటెయిల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ మనకి షీట్ ద్వారా మనం తీసుకోవచ్చు. హ్మ్. ఇట్లా షెడ్యూల్ ద్వారా మనం ఇట్లాంటివి ప్రిపేర్ చేసుకుంటాం. రిపోర్ట్స్ కానీ ఇవన్నీ అవి షెడ్యూల్ ద్వారా మనం రెండోది వచ్చేసి షీట్లో రెండోది షీట్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి డిఫాల్ట్ ఒకటి వస్తుంది. రెండు వచ్చేసి మనకు సెలెక్టెడ్ పేజ్ టైప్ తీసుకొని ప్రింట్ ఫార్మేట్ ఇప్పుడు A4లోనే మనకు ప్రింట్ ఉంటాయి. కెనోన్ కానీ IR3300 కొన్ని ఇమేజ్ రన్నర్ బాక్సెస్ A4 సైజ్ పేపర్లో మాత్రం మనకు ప్రింట్ అవుతుంది. అలాంటప్పుడు మనకి షీట్ A4లో మాత్రమే రావాలి. అట్లాంటి వాటికి ముందుగా కొత్త టెంప్లెట్ ఒకటి క్రియేట్ చేసుకుంటా. ఇక్కడ టైటిల్ బ్లాక్ యూస్ చేసుకొని కొత్త టైటిల్ బ్లాక్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఆ ఫ్యామిలీస్లో మనకు పాత్ ఒకసారి ఆటో డిస్క్ ఫ్యామిలీ టెంప్లెట్స్ దాంట్లో వచ్చేసి మనకు టైటిల్ బ్లాక్స్ అనేది ఉంటుంది. కొద్దిగా వెనక్కి వెళ్తే టైటిల్ బ్లాక్స్ అనేది ఉంటుంది. టైటిల్ బ్లాక్స్లోకి వెళ్తే మనకు పేజ్ సైజెస్ ఉంటాయి. ఇక్కడ కరెక్ట్గా చూపించలేదు కానీ మామూలుగా అయితే అక్కడ A4 A3 అట్లా చూపిస్తుంది. ఇట్లా టైటిల్ బ్లాక్ మనకి ఇక్కడ క్రియేట్ అవ్వగానే ఇక్కడ మనకు 2 టైప్స్లో వస్తాయి. ఒకటి వచ్చేసి దీంట్లో మెయిన్గా లేబుల్ టెక్స్ట్ అని ఉంటుంది. లేబుల్ అన్నదంటే మనకు ప్రాజెక్ట్లో డిఫాల్ట్లో ఉండే పారామీటర్స్ తీసుకొని ఇది రిఫరెన్స్గా తీసుకుంటుంది. టెక్స్ట్ అంటే మనం రాసింది ఇంకా అలాగే ఉండిపోద్ది. ఏదో ABC అట్లా ఉంది. ఇప్పుడు టెక్స్ట్ అనగానే ఇక్కడ క్లిక్ చేస్తేనే ఇక్కడ మనకు అడుగుతుంది. ఇక్కడ టెక్స్ట్కి సంబంధించినప్పుడు ప్రాజెక్ట్ నేమ్ అనేది కావాలి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ తీసుకొని ఇక్కడ ఓకే అని ఇవ్వగానే మనకు కావాల్సిన దగ్గర ప్రాజెక్ట్ నేమ్ వస్తుంది. అట్లా మనకు కావాల్సిన టెంప్లెట్ మొత్తం ప్రిపేర్ చేసుకుంటాం. కావాల్సిన డేట్ కానీ కంప్యూటర్లో స్టాండర్డ్ డేట్స్ కానీ అవి తీసుకుంటాయి. మనకు ఏమన్నా ఇక్కడ బార్డర్ లైన్ లాగా తీసుకుందాం అనుకుంటున్నా. లైన్లోకి వెళ్ళి మనకి ఇక్కడ లైన్ అది ఎంత ఉంటుంది. ఇక్కడ అవుటర్ నుంచి కొంత స్పేస్ అనేది మనం వదలాలి. అది దీంట్లో టైటిల్ బ్లాక్స్ ఉంది కదా, ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఇంత వదలాలి. ఒక్క నిమిషం. ఫైవ్ ఎంఎం వదలాలి మనం షీట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. షీట్ ఉంది కదా, ఆఫ్ షీట్లో 5 ఎంఎం మనం వదలాలి. 5 ఎంఎం ఇక్కడ నుంచి ఇక్కడికి వదలాలి. అప్పుడు మనకు నైస్గా క్రియేట్ అవుతుంది. ఆఫ్ షీట్ క్రియేట్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా దాన్ని ఇట్లా ఎక్సెల్ అండ్ కాలమ్స్ లాగా మొత్తం ప్రిపేర్ చేసుకొని ఫైనల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్లోకి వెళ్ళి
ఇక్కడ వచ్చేసి ఇది ఒక షీట్ కదా, షీట్ న్యూ ఒకటి ఏదో క్రియేట్ చేసాం అన్నట్టు. అది క్రియేట్ చేసుకున్నాక ఒక స్టాండర్డ్ షీట్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాక మనకు పాతవి ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి ఒకసారి ఇది మనకు పాత ప్లాన్. ఈ పాత ప్లాన్లోకి వెళ్ళి వీవ్, ఇక్కడ మనకు షీట్ ఉంది కదా, కొత్త షీట్ తీసుకొని లోడ్ అని వస్తుంది కదా, ఈ లోడ్ నుంచి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నది మనం ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి. అది మనకు డెస్క్టాప్లో ఉంది. షీట్ న్యూ అని పేరు మీద సేవ్ చేసాం. డ్రాగ్ చేయగానే అది మనకు ఇక్కడ ఓకే చేయగానే మనకి ఇక్కడ అది తీసుకొని ఇక్కడ మనకు వస్తుంది, షీట్ అనేది ప్రిపేర్ అవుతుంది. షీట్ అనేది వచ్చింది. దీంట్లోకి మనకు కావాల్సినట్టు మనకు ఒక స్టాండర్డ్ ఫార్మాట్ లాగా క్రియేట్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది, A4 అట్లా. తర్వాత మనం ఏం చేస్తామంటే మనకు ఉన్న ప్లాన్ వచ్చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది అని చెప్పేసి చూపించినట్టు చూపిస్తుంది. ఇట్లా ప్రిపేర్ చేసుకొని మనం ప్రజెంటేషన్ చేసుకొని మనం ఫైనల్ అవుట్పుట్ని వచ్చేసి ప్రింట్ చేసుకోవడానికి వాటి గురించి మనకు షీట్ ప్రిపరేషన్ ప్రింటింగ్ కోసం వాటికి యూజ్ చేసుకుంటాం. అది మామూలుగా షీటు క్రియేట్ కాంపోనెంట్స్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనేది